హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు హైకోర్టు సీనియర్ అడ్వకేట్ అలాగే పొలిటికల్ అనలిస్ట్ గోశాల శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ విడుదల చేసిన ఎన్నికల ప్రణాళిక చాలా వివాదాస్పదమైంది. అంటే వాళ్ళు వివాదాస్పదం చేసుకున్నారా, లేదు ఆ అంశాన్ని బీజేపీ వివాదాస్పదం చేసిందా అంటే ఏం చెప్తారు సార్? మొత్తానికి వివాదాలతోటే నడుపుతున్నారు రాజకీయాన్ని చంద్రబాబు నాయుడు గారు. వివాదాలకు దగ్గరగా ఉంటారు ఆయన. ఆయన ఉన్న చోట వివాదాలు ఉంటాయి, కన్ఫ్రంటేషన్ ఉంటుంది, కాంట్రవర్సీ ఉంటుంది. ఎన్నికల మేనిఫెస్టో, ఒక పార్టీ ఎన్నికల మేనిఫెస్టో, ఎన్నికల ప్రణాళిక అనేప్పటికీ ఘోషణాపత్రం అంటారు హిందీలో. వారి యొక్క ప్రధానంగా ఏమిటి లక్ష్యం? ప్రజలకి వారికి అధికారం ఇస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమాన్ని ప్రజా పరిపాలనని ఏ విధంగా చేస్తారు, ఇవాళన్న పరిస్థితుల్లో అవసరాలు ఏమిటి, ప్రజలు ఏం ఆశిస్తున్నారు మన నుంచి మెరుగైన పరిపాలన, ప్రజలు ఆశించే మేరకి ఇప్పుడు ప్రభుత్వం ఉందా లేదా, లేకపోతే ఇంకా కావలసిన లోటు ఏది ఉంది విద్యారంగంలో, వైద్య రంగంలో, సాధారణ జనజీవనంలో వారి అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటి నిత్యావసరాలు ఏవైతే నిత్యం జీవించడానికి జీవన అవసరాలు, ఆ సర్వీసెస్ వాళ్ళకి అందుబాటులో ఉన్నాయా, అవి కూడా ఉచితంగా వస్తున్నాయా లేదా, ప్రజలు జీవించేటువంటి పరిస్థితి, జీవన ప్రమాణం ఏ స్థాయిలో ఉంది, ఏ స్థాయికి తీసుకెళ్ళగలం, జీవించే హక్కు, రైట్ టు లివ్, వారికి అందుతున్న వనరులు, నీరు, తాగునీరు, గాలి, ఆహారము, పరిశుభ్రాలు, మంచి నివాస యోగ్యమైన ఇల్లు, ఇవి ఉన్నాయి లేదా? రోటీ కపడా మకాన్ అని వారు నా జనం 40, 50 ఏళ్ళు, 60, 70, 60 ఏళ్ళ క్రితం రోటీ కపడా మకాన్ కుదరదు, ఇప్పుడు అన్నీ కావాలి. కాబట్టి వీటిల్లో ప్రభుత్వం బాధ్యత ఏమిటి? రాజ్యాంగం చెప్పింది ప్రభుత్వం మంది అవసరం వెల్ఫేర్ స్టేట్, సంక్షేమ రాజ్యం ఉంది. ప్రభుత్వం ప్రధాన బాధ్యత సంక్షేమం. మీ నీరు మీరు కొనుక్కోండి, మీ చదువు మీరు కొనుక్కోండి, మీ వైద్యం మీరు కొనుక్కోండి, మీ ఇల్లు స్థలం మీరు కొనుక్కోండి, మీ ఊపిరి పీల్చుకునే ఆక్సిజన్ గాలి మీరు కొనుక్కోండి. ఇంకా ప్రభుత్వం ఎందుకు ఇక్కడ? సంక్షేమ రాజ్యం. అన్నీ కొనుక్కుంటే ఇంకా నువ్వేమిటి? ఈ కార్పొరేట్ కంపెనీకి ఇచ్చేసే దేశాన్ని పరిపాలన, ఈస్ట్ ఇండియా కంపెనీ లాగా. అందుకని ఇప్పుడు కార్పొరేట్ వ్యవస్థలే రాజకీయాలు నడుపుతున్నాయి. కాబట్టి దేనికి నువ్వు ఘోషణాపత్రం అంటే ఎన్నికల ప్రణాళిక, ఇవేవైతే టార్గెట్లు ఉన్నాయో కావలసినటువంటి వ్యవస్థ, దేని దిశగా నువ్వు ప్రయాణం చేయడానికి నీ మార్గం ఏమిటి, నువ్వేది ఎదుర్కొన్నావు, నీకు లక్ష్యం ఏమిటి, అది చెప్పేదే ప్రణాళిక, మేనిఫెస్టో. ఓపెనింగ్ రోజున కొబ్బరికాయ కొడుతూ వివాదంలోకి వెళ్ళిపోయే చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీ వాడు ఎందుకో దీంతో అసోసియేట్ కావట్లేదు అన్నాడు. అంటే అసలు అది ఎందుకు చెప్పాలి ప్రజలకి? తర్వాత రాజకీయ పార్టీగా నీ వివర్స్ ఇదే రిజిస్టర్డ్ నేషనల్ పార్టీ కదా, ఇదే నేషనల్ పార్టీ కదండి. సైకిల్ సింబల్ ఇద్దరికి ఉండదు. అక్కడ ఎవరు ఆయన మోహన్ సింగ్ యాదవ్ గారి పార్టీ, ఇక్కడ తెలుగుదేశం, ఒకే సింబల్ ఇద్దరికి ఇచ్చారంటే రెండు ప్రాంతీయ పార్టీలే. మరి జాతీయ పార్టీ అంటే అక్కడ కూడా వెళ్ళి పోటీ చేయాల్సి ఇబ్బంది కదా, రైట్. కాబట్టి ఈయన ఎన్నికల ప్రణాళిక విడుదల చేస్తూ పక్కన పవన్ కళ్యాణ్ గారు తాను అన్నాడు, భారతీయ జనతా పార్టీ నుంచి వచ్చినటువంటి ఒక ఆహ్వానితుడు, రాష్ట్ర సంయుక్త ఇన్ఛార్జ్ ఆయన ఉన్నారు, ఆయనకి ఈ ఎన్నికల ప్రణాళిక పత్రం ఏదో పత్రం ఇవ్వబోతుంటే ఆయన సున్నితంగా మర్యాదగా అన్నారు, దీన్ని ఆయన అంటుకోలేదు, ముట్టుకోలేదు, పట్టుకోలేదు, స్పర్శించలేదు, పట్టుకోవడానికి కూడా ఇష్టపడలేదు, దాని వంక కూడా చూడకుండా చెయ్యి ఇలా పెట్టారు, అలా పెట్టారు. ఇలా ప్రచారం చేసుకోవడం వల్ల నీకు ఒక లాభం ఉంటే ఉందేమో. భారతీయ జనతా పార్టీతో మీరు డిఫర్ అవుతున్నారంటే మైనారిటీ ఓట్లు వస్తాయని. భారతీయ జనతా పార్టీ కొంపలో ఉండి, ఒక అందరి కలిపి ఒక గుడి కింద ఉండి, ఒక నీడలో ఉండి, ఒక సంయుక్త విధాయక దళ కింద, సంయుక్త దళ్ అంటే అంటే ఏమిటి? సంయుక్త దళ్. ఈ దళాలన్నీ సంయుక్తంగా వెళ్ళాయి. ఎలియన్స్ అనేది కూటమి కాదు, కూటమి నేటివ్ మీనింగ్. కానీ కూటమి ఇక్కడ సరిపోతుంది మీనింగ్. కూటమి అంటే నువ్వు ఎవరైనా కుట్ర చేసేవాళ్ళు అందరూ కలుపుకుంటే
కూటమి, ఇది సంయుక్తం. సార్ ఆ సంయుక్తంగా నువ్వు కలిసి పోటీ చేస్తున్నప్పుడు వివాదాలు నువ్వే సృష్టించి వివాదాలకు బలవంతంగా తోసేస్తావు. మోడీ గారి బొమ్మ నీ తెలుగుదేశం మేనిఫెస్టోలో ఆయన బొమ్మ ఎలా వేస్తావు? భారతీయ జనతా పార్టీకి వేరే మేనిఫెస్టో ఉంది, దాంట్లో నీ బొమ్మ వేయలేదు. నువ్వు బొమ్మ వేసమని అడగలేవు, నువ్వు వేయరు. ఏ ప్రాంతీయ పార్టీ నాయకుడు ఫోటో భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో మీద వేయలేదు, గుర్తులు కూడా వేయలేదు. భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో కమిటీ ఉంది పై, మామూలు కాదు, సామాన్యులు ఉంటారు దాంట్లో. భారతదేశంలో ప్రణాళికల దగ్గర నుంచి భారతీయ వ్యక్తి, సామాన్య వ్యక్తి జీవన ప్రమాణాన్ని పైకి తీసుకొచ్చే విధానం ఏమిటి? సబ్కా సాత్ సబ్కా వికాస్. ఈ రెండిట్లో ఆలోచించేది ఏముంది? ఏ ఏ రంగాల్లో వెనుకబడి ఉన్నారు, ఏ ఏ రంగాల్లో ఇంకా వాళ్ళు ముందుకు రావాలి, ఎక్కడెక్కడ ఏ ఏ ఏ వ్యవస్థలో శోషిత పీడిత దళిత జనాలు రాజ్యాంగంలో చెప్పబడింది, అదే సూత్రాల్లో చెప్పబడింది. కాబట్టి అదే సూత్రాలు చెప్పబడింది, రాజ్యాంగంలో చెప్పబడింది. ఆ విధంగా వాళ్ళ విధాన నిర్ణయాన్ని చేస్తారు, అది విడుదల చేశారు. ఎన్డీఏకి అదే మేనిఫెస్టో లేదు. ఆ రాజకీయ పార్టీలు ఎవరి మేనిఫెస్టోలు వాళ్ళవి. తెలుగుదేశం దాంట్లో ఎన్డీఏలో భాగస్వామపక్షం. అది జనసేన మన ఆయన రాజకీయ పార్టీగా రిజిస్టర్ చేయించుకున్నాడు, ఒక లక్ష్యంతో రాజకీయ పార్టీ స్థాపించాడు, ఓ లక్ష్యం దిశగా వెళ్తూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు. ఓ లక్ష్యం ఉన్నప్పుడు వేరే మేనిఫెస్టో ఉంటుంది. ఒకే మేనిఫెస్టోని అడాప్ట్ చేసేసుకుంటే మరి ఈయన రాజకీయ పార్టీ విడిగా ఎందుకు దాంట్లో మెర్జ్ చేసేయచ్చు. నేను విమర్శిస్తున్నాను కాదు, తర్కం నేను తీసుకుంటున్నా. మరి నీకు వేరే మేనిఫెస్టో లేదా? ఇంకా చాలా మాట్లాడరు మీరు. మరి ఆయన మాట్లాడినట్టుగానే ఎక్కడ మాట్లాడలేదే, నువ్వే నీ యొక్క మాటలు మాట్లాడుతున్నావు. మరి 20 స్థానాలు నువ్వు పోటీ చేస్తున్నావు, నీ వేరే అభ్యర్థులు ఉన్నారు, వేరే గుర్తు ఉంది, వేరే జెండా ఉంది. ఈ ఎజెండా కూడా నీకు వేరే ఉండాలి అంతేగా. మరి ఏమి మేనిఫెస్టో నీకు వ్యక్తిగత వేరే నేను తయారు చేసుకోలేనప్పుడు, కలిసి పోటీ చేస్తున్నప్పుడు తయారు చేసుకోక్కర్లేదు, నేను లేదు, తయారు చేయాలి. మీ కార్యకర్తలు చెప్పాలి మన మేనిఫెస్టో ఇది, చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో ఇది అని చెప్తారేంటి? అప్పుడు ఎవరైనా అంటారు ఆయన మేనిఫెస్టోరా, మందేది, మీకు మేనిఫెస్టో కూడా తయారు చేసుకోవడం చేత కాదా? మరి ప్రజల దగ్గరికి వెళ్ళి ఏమి పరిపాలన ఇస్తారు? మీ విధానం లేదా? మీకు ఒక విధానం, రాజకీయ విధానం లేదు, సామాజిక విధానం లేదు. పేద ప్రజల గురించి నువ్వు ప్రత్యేకంగా ఆలోచిస్తుంది ఏమిటి? ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు ఆలోచనలు కాదు, మేనిఫెస్టోలో ఉండాలి కదా, ఉండాలి అంతే కదా. నువ్వు రాజకీయ పార్టీ పెట్టిందే అందుకని, అంతేగా. రాజకీయ పార్టీలు నీ వెనకాల లక్షల మంది పరిగెడుతున్నారంటే అందుకు నీది విధానం ఏదో ఉంది, విధానం చెప్తావని. కాబట్టి నువ్వు వివాదాల్లోకి తీసుకెళ్ళిపోయి నీ మేనిఫెస్టో అయిపోయిన తర్వాత ఏమన్నారు? ఇప్పుడు ఈ విధానాలు నీవన్నీ, నీ విధానాలు నీవి, భారతీయ జనతా పార్టీ విధానాలు వాడవి. నువ్వేదో అక్కడి నుంచి ఒక వివాదం సృష్టించడం అంటే జనం దాన్ని బయటగా లేపేశారు. భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్స్ వ్యతిరేకత, భారతీయ జనతా పార్టీ అధికారంలో మూడోసారి వస్తే రిజర్వేషన్ తీసేస్తుందట. ఈ మాట అది. దురదృష్టం కొద్దీ భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎవరైతే పదాధికారులు ఉన్నారో, నాయకులు ఉన్నారో, ఎవరైతే అనేక ముఖ్యమైన పదవుల్లోకి నామినేట్ చేయబడుతూ ఉంటారో, ప్రజలందరికీ వీళ్ళే భారతీయ జనతా పార్టీకి దశ దిశ నిర్దేశకులు, వీళ్ళే రథ చోరకులు, రథాన్ని వీళ్ళే నడుపుకుంటున్నారు. వారెవ్వరు దీని మీద క్లారిటీ ఇవ్వాలి. చూసారు, ఈ కన్ఫ్యూజన్ స్టార్ట్ చేసిన తర్వాత రాజ్యాంగంలో చెప్పబడిన రిజర్వేషన్లు ఎవ్వరూ రద్దు చేయలేరు. బీసీ, ఓబీసీ, ఎస్టీ, ఎస్టీ, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్, ఇవి రాజ్యాంగం గ్యారంటీ ఇచ్చింది. రాజ్యాంగం ఏర్పాటు చేసిన రిజర్వేషన్, దాన్ని ఎవ్వరు వీలు పెట్టి తిప్పలేరు. అంతేగా. రాజ్యాంగం నిర్దేశించని రిజర్వేషన్లు ఇవ్వలేరు. ఈ రెండు ఇలా క్లారిటీ, వన్ వర్డ్ క్లారిటీ చేయడానికి కూడా లేకపోయారు. అంటే మోడీ గారే ఓ మైక్ ఇచ్చుకుని వచ్చి ఆంధ్రప్రదేశ్ పర్యటించి రాజ్యాంగం ద్వారా సంక్రమిస్తున్నట్టు ఏవైతే రిజర్వేషన్లు ఆరక్షణ ఉందో దానికి ఎప్పుడు కూడా గ్యారంటీ, నేను గ్యారంటీ అన్నారు కదా ఆయన, గ్యారంటీ రాజ్యాంగంలో పొందుపరచని ఏవి కూడా మేము కల్పించలేము, రాజ్యాంగాన్ని విఘాతం కలగజేయలేము. ఇంకా మైనారిటీస్కి రిజర్వేషన్స్ ఇస్తే బీసీలు ఒప్పుకుంటారా? అంటే బీసీలు కాదు, రాజ్యాంగం ఒప్పుకోదు. అంతే కదా. మైనారిటీ కమిషన్, మైనారిటీని బీసీల్లో పెట్టాలంటే
బీసీ కమిషన్ ఒప్పుకోవాలి. ఎస్ సార్. బీసీ కమిషన్ వీళ్ళు ఎలా బీసీలు అవుతారని చెప్పి అపోజ్ చేయొచ్చు కదా. బీసీలు ఎలా అవుతారు గణన చేయాలి. ఎస్ సార్. ఇప్పుడు కాపులు బీసీలో పెట్టమన్నారు, బీసీ కమిషన్ వేయాలి. వీళ్ళు ఎలా బీసీలు అవుతారు? వీళ్ళకి ఒక వృత్తి ఉంది, వృత్తిలో వీళ్ళు వెనకబడి ఉన్నారు, న్యూనతాభావంతో ఉన్నారు, అవును. చాకలి మంగలి ఎస్ సార్. వీళ్ళందరూ. కాబట్టి వీళ్ళందరూ న్యూనతాభావంతో ఉన్నారు. సమాజంలో వీళ్ళని చిన్నచూపు చూస్తున్నారు. వీళ్ళు ఆర్థికంగా ముందంజలో లేరు, విద్యావేత్తగా ముందంజలో లేరు, పరిశ్రమగా లేరు, ఎక్కడ వీళ్ళు ముందంజ లేరు, ఎస్ సార్. వెనుకబడి ఉన్నారు, శోషిత పీడిత దళిత. అవును. వీళ్ళందరికీ యొక్క ఉన్నతి కోసం భారత రాజ్యాంగంలో ఏర్పాటు చేయబడింది. అవును. కాబట్టి వీళ్ళు మొట్టమొదటి కేటగిరీలోకి వస్తారా రారా? అంతేగా. వీళ్ళు కేటగిరీలోకి వస్తారంటే స్టాంప్ వేసి దోసేది బీసీ అని. అవును. అసలు దాని గణనలో బీసీ అన్న విషయాన్ని నిర్ధారించాలి. ఆ నిర్ధారించడానికి బీసీ కమిషన్. ఎస్ సార్. రైట్. కాబట్టి ఆయన యొక్క ఎన్నికల మేనిఫెస్టోని ఆయనే వివాదంలో తీసుకున్నారు. అయితే ఇక్కడ సుజనా చౌదరి గారు ఒక మేనిఫెస్టో, ఆయన నియోజకవర్గానికి ఆయన ఏం చేయగలను అనేటువంటిది ఆయన సొంత మేనిఫెస్టో ఒకటి రిలీజ్ చేసుకున్నారు. దాంతోపాటే టీడీపీ మేనిఫెస్టోని నేను సమర్థిస్తున్నాను, దానిని అమలు చేసే బాధ్యతగా బీజేపీ దానికి సహకరించే బాధ్యత నేను తీసుకుంటాను అనేటువంటి కామెంట్ చేశారు ఆయన. బీజేపీని ఒప్పించే అవకాశం అసలు అతనికి ఉంటుందంటారు? అసలు రాజ్యాంగం ద్వారా ఏ సంక్షేమం తీసుకోవాలన్నా రాష్ట్ర ప్రభుత్వాలకి భారత రాజ్యాంగం అయినట్టు వెసులుబాటుతో, రాజ్యాంగంలో వెసులుబాటు ఉండాలి. అందరూ సమర్థిస్తారు. భారతీయ జనతా పార్టీ ఎందుకు సమర్థించదు? అందరూ సమర్థించారు. కొన్ని రాష్ట్రాల్లో కొన్ని కులాలు బీసీలు, ఇంకో రాష్ట్రంలో కొన్ని కులాలు బీసీలు, అన్ని రాష్ట్రాల్లో అవే కులాలు బీసీలు కాదు. కాపులు ఉన్నారు, కొన్ని చోట బీసీలు, తూర్పు కాపులని, ఇంకో కాపులని, మున్నూరు కాపులని, చౌదరీస్ కమ్మగారు ఉన్నారు, కొన్ని చోట బీసీలు వాళ్ళు. అదే ఇక్కడ కమ్మలు ఎఫ్సి మనకి ఫార్వర్డ్ కేస్ట్, అలా రకరకాలుగా ఉన్నారు. బీసీ అన్న పదంతో వీళ్ళు బీసీలో చేర్చబడితే వాళ్ళ సంక్షేమం చూడవలసిన బాధ్యత రాజ్యాంగం ప్రభుత్వాలకు అప్పచెప్పింది. దానికి రెండో మాట లేదు. ఎవరు అభ్యంతరం చెప్పరు, నేను బాధ్యత తీసుకుంటున్నాను అని ఎవరు అనక, వ్యక్తిగత బాధ్యతలు ఎవరు తీసుకోక్కర్లేదు. రాజ్యాంగం ద్వారా నిర్మింపబడినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో, ప్రభుత్వంలో కొనసాగిస్తున్న అటు రాష్ట్రపతి, ఇటు గవర్నరు నాకు ప్రభుత్వాన్ని నడపడానికి మంత్రివర్గంగా సలహాలు ఇవ్వండి అన్నప్పుడు, ప్రమాణం చేయించినప్పుడు విధి ద్వారా స్థాపితమైనటువంటి రాజ్యాంగాన్ని అమలు చేయవలసిన బాధ్యత ఎన్ని కాబట్టి ప్రభుత్వాలే. వ్యక్తిగతంగా సుజనా చౌదరో లేకపోతే నేను మీరో హామీలు ఇవ్వడం అన్నది ఆశాస్పదం. మనెవరు? రాజ్యాంగం గ్యారంటీ ఇచ్చింది. ఎవరైతే అర్హులో ఆరక్షణ ప్రయోజనాలు పొందడానికి, అటువంటి అర్హులైన ప్రజల యొక్క సంక్షేమం చూడవలసిన బాధ్యత రాష్ట్రపతి, గవర్నర్ది. అందుకోసం పని చేయడం కోసం నియమింపబడిన కేంద్ర రాష్ట్ర మంత్రివర్గాలది. ఇంకా వ్యక్తిగతంగా బాధ్యత తీసుకోవడం ఏమిటో నాకు అర్థం కాలేదు. ఫన్నీ. కానీ ఈయన చేసిన కామెంట్లు చూస్తుంటే, ఆయన చేసిన కామెంట్ల ఆధారంగా చూస్తే సుజనా చౌదరి గారు బీజేపీ అభ్యర్థిగా కాకుండా టీడీపీ అభ్యర్థిగా వ్యవహరిస్తున్నట్లుగా అనిపించట్లేదు అంటారా? దీన్ని ఎలా చూడాలంటారు? ప్రజలందరికీ తెలుసు వాళ్ళు ఏ పార్టీ అభ్యర్థులు. వేరే మనం ఇక్కడ చర్చించుకోక్కర్లేదు. బీజేపీ అభ్యర్థి అయితే ఆయన మాట్లాడరు, ఆయన అలా మాట్లాడరు. భారతీయ జనతా పార్టీ ప్రజల సంక్షేమం కోసం మేనిఫెస్టో రిలీజ్ చేసింది. కూటమిలో భాగంగా ఆయన పోటీ చేస్తున్న బీజేపీ పార్టీ తరపు నుంచే కదా. బీజేపీ మేనిఫెస్టో ఉంది. బీజేపీ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. బీజేపీ పార్లమెంట్ అభ్యర్థిగా ఆయన ఏదైతే అసెంబ్లీ పోటీ చేస్తున్నారు, అసెంబ్లీ పోటీ చేస్తున్నారు. అసెంబ్లీలో అధికారంలోకి వచ్చి ప్రభుత్వ నిర్వహణ అంతా ముఖ్యమంత్రితో ఉంటుంది, గవర్నర్ ఆదేశాల మేరకు. అంచేత ముఖ్యమంత్రికి సహకరిస్తావు నువ్వు. కోalition గవర్నమెంట్లో చేరితే, కోalition గవర్నమెంట్లో భారతీయ జనతా పార్టీ ఒప్పుకుంటే చేరుతావు. భారతీయ జనతా పార్టీ ఒప్పుకోకపోతే 23 వైసీపీ ఎమ్మెల్యేలు ఎలా ప్రభుత్వంలో చేరారో ఆ విధంగానే చేరుతావు. అంతేగా. చేరారు కదా గతంలో చంద్రబాబు నాయుడు గారు మినిస్ట్రీలో 4 మంత్రులు కూడా అయ్యారు కదా. 4 మంత్రులు, 4 మినిస్టర్లు అయ్యారు. వాళ్ళ మేనిఫెస్టో వేరు, ప్రజలు వాళ్ళు ఓటేసింది వేరు. ప్రజలు ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పరిచిన ప్రభుత్వంలో మీరు ఉండండి అని ఓటేశారు. వాళ్ళు అక్కడ క్రాస్ చేశారు, పార్టీ మారకుండా మంత్రివర్గంలో వెళ్ళారు. పార్టీ మాత్రం వైసీపీ పార్టీ, ఫ్లోర్ మెంబర్సే, పార్టీ మారలేదు.
ప్రజాస్వామ్యం యొక్క దాన్ని ఏమంటారు ఉవ్వెత్తున లేచిన సౌరభం ఏంటంటే ప్రతిపక్షాన్ని కూడా మంత్రివర్గంలో చోటు ఇవ్వడం, అదే చోటు ఇచ్చారు. ఎస్ సార్. సుజనా చౌదరి గారు ఆ విధంగా మంత్రివర్గంలోకి చేరితే ఆయన ప్రభుత్వానికి సాయం చేస్తారు, చేయవలసిందే. కానీ భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోని అమలు చేస్తానని ఎక్కడ చెప్పలా. భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోకి అనుకూలంగా ఇక రాష్ట్ర అసెంబ్లీలో ప్రభుత్వం చేత ఆ దిశగా పరిపాలన చేసేలా నేను ప్రయత్నం చేస్తాను, హామీ ఇస్తున్నాను అని ఉంటే ప్రజలు విశ్వసిస్తారు ఆయనలో ఉన్న నిబద్ధతకి. అయితే జనరల్ గా మీరు ఎంతో కాలం నుంచి ఈ పొత్తులకు సంబంధించి ఈ పొత్తులు కటాకులు అవుతాయి అనేటువంటి కామెంట్ ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నారు. అంటే మీరు ముందుగానే దీన్ని అసలైన ఆత్మ సంబంధం ఇది కాదు, ఈ పొత్తులకు సంబంధించింది అనేది ముందుగానే ప్రిడిక్ట్ చేయగలిగారా మీరు? చేయగలిగానండి. ఎలా సార్? నీ శీలం లేదు, నీకు శీలం లేదు, నీకు గుణం లేదు, నీకు అన్నిటికన్నా ముఖ్యమైన ఇంటిగ్రిటీ లేదు, నువ్వు మనిషివి కాదు అని తిట్టుకున్న విడాకులు ఇచ్చేసుకునే ఒక భార్యాభర్తలు మళ్ళీ కలిసి ఉంటావు, నువ్వు గొప్పవాడు నేను గొప్పవాడు తెలుసుకుంటే అందరూ హాస్యాస్పదంగా నవ్వుతారు. 2019 ఎటువంటి విమర్శలు చేశారు చంద్రబాబు నాయుడు గారు? ఎస్ సార్. మామూలు విమర్శలు కాదు. బీజేపీ పార్టీని కావచ్చు, పర్సనల్ గా మోడీ గారిని కావచ్చు, మాట్లాడకుండా మాట్లాడారు. అన్ని మాటలు పోనీ ఆంధ్రాకి పరిమితం అయిపోయి మాట్లాడలేదు కదా. ధర్మదీక్ష పోరాటాలని దేశం అంతా చేసి వచ్చారు. ప్రజలు చెల్లించిన పన్నుల డబ్బుల్ని వరదాగా ఖర్చు పెట్టి చేసేశారు. పర్యవసానమైన పద్ధతి ప్రజలు నచ్చలేదు, ఎన్నుకోలేదు. మరి ఏ లైన్ మీద ఏ అంశాలతో నువ్వు ఆయనతో విభజించవు, ఈ వేళ నువ్వు ఆయనతో పొత్తు పెట్టుకోవడానికి నిన్ను ప్రేరేపించిన అంశాలు ఏవంటే ఎవరికి చెప్పలేదు. ఫస్ట్ అది క్లారిటీ ఇవ్వాలి కదా. నేను అడిగాను, అంటే నాకు ఆయన మాట నా మాట ఆయన దగ్గరికి వెళ్తుందనో లేదా ఆయన నా మాట వింటారనో కాదు. ప్రజలు నిర్ణయించుకోవాల్సిన ప్రజలు, మతదాతలు వీళ్ళు, అంతేగా మతదాతలు వీళ్ళు, వీళ్ళని వేసిన ప్రశ్న వీళ్ళు ఆలోచించుకుంటారు. ఎస్ సిన్సియర్ కాదు అని నిర్ణయించుకుంటారు. కాబట్టి వాళ్ళు చెప్తారు పాఠాలు. అవును. కాబట్టి నేను నీకు ఏమి నచ్చింది? మొన్నేమో నీకు నచ్చలే, శీలం నచ్చలే, గుణం నచ్చలే, ఏమి రూపం నచ్చలే, బుద్ధి నచ్చలే, వ్యవహారం నచ్చలే, నడక నచ్చలే, వ్యక్తే నచ్చలేదు నీకు. నాకు అధికారం అంతిమ లక్ష్యం కాదు, ఇటువంటి వ్యక్తుల్ని రోడ్డు మీద లాగి విదేశాల దాకా తరుగుతా అన్నావు, దేశ బహిష్కరణ చేయాలన్నావు. మరి ఇంతట్లో నువ్వు మనసు మార్చుకుని ఆలోచన మార్చుకొని నువ్వు ఆయనలో మార్పు చూసావా? ఆయనలో శీలం గ్రహించావా? వ్యక్తిత్వం గ్రహించావా? దృఢమైన వ్యక్తి గ్రహించావా? నికార్సైన భారతమాత ముద్దు బిడ్డను చూసావా? ప్రపంచాలు శ్లాఘిస్తున్న నాయకుడి యొక్క శ్లాఘం నీకు ఈ మధ్య వినపడ్డాయా? నువ్వు ఏ విధంగా నీకు ఎలా మార్చుకున్నావు నీ బుద్ధి, నీ ఆలోచన, నీ అంటే సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ యూ. నేను పొరపాటు అర్థం చేసుకున్నాను. జనరల్ గా వీటన్నిటికీ సమాధానం ప్రజలకు చెప్పాల్సిన అవసరం కానీ బాధ్యత కానీ ఆయన మీద ఉంది. అసలు వీటన్నిటికీ సమాధానం ఆయన దగ్గర ఉందా లేదంటే ఏం చెప్తారు అసలు? అంటే కారణం లేకుండా విమర్శించాడా? కాబట్టి పథక అంతిమ లక్ష్య నహి హై సింహాసన చడదే జన అని వాజ్పేయి గారు పాట రాశారు. ఈయనకి లక్ష్యం మోడీ గారిని తిరిగితే మైనారిటీ ఓట్లు వస్తాయి. అక్కడి నుంచి మనకి దేశంలో ప్రధానమంత్రిని మార్చేయచ్చు. అనేక మంది ప్రధానమంత్రిని మార్చేసాను, ప్రధానమంత్రిని నేను నియమిస్తూ ఉంటాను. 40 సంవత్సరాలు అంటే మోడీ గారు ఈ మధ్యకాలము నేను యాక్టివ్గా రాజకీయాలు ఉన్నప్పుడు ఆయన భారతీయ జనతా పార్టీ నెంబర్ 11 అశోక రోడ్లో ఆయన ఏదో ఆయన బట్టలు ఆయన ఉతుక్కుంటూ ఆరేసుకుంటూ ఆయన టీ ఆయన తాగుతూ చీపురిచ్చుకుని కార్యాలయం చూచేస్తూ అలా ఉన్నాడు. నేనే గ్రేట్ అని భావన నీలో ఉంది. నీలేమిటి, నీకు సంబంధించిన వాళ్ళందరిలోనూ ఉంది. ఓకే. కాబట్టి ఇప్పుడు ఆయన తోసి రాజనేసి నేనే ఒక లీడర్ని తయారు చేస్తాను అని కాంగ్రెస్తో జత కట్టేసి మరి అది ఫెయిల్ అయింది. ఏమిటి మళ్ళీ నీకు ఉన్నటువంటి ప్రేమ మళ్ళీ ఈయన మీద వచ్చేసింది. రైట్, వచ్చింది, కారణాలు చెప్పాలి కదా, చెప్పలేదు. అప్పుడు తిట్టో, మమ్మల్ని అందరిని తిట్టించో, మా చేత తిట్టిద్దాం చూసో, ధర్మ పోరాట దీక్షలు పెట్టో, 6 లక్షల కోట్ల ఖర్చు పెట్టో, ఇవన్నీ కూడా బూడిదలో పోసిన పన్నీరు ఇప్పుడు మళ్ళీ ఆయనతో జత కట్టావు. కాబట్టి ఆయన మీద మాకేం డౌట్ రాలేదు. ఆ రోజు నువ్వు తిట్టిన వల్ల ఆయన మేము శంకించలేదు, ఇవాళ పొగుడుతున్నావు కాబట్టి నీకు ఉత్తమ లక్షణం నేను మేము ఆపాదించట్లా. మారేడ్రా పాపం, మంచి సంస్కారవంతుడయ్యడ్రా, ఇప్పటికి తెలుసుకున్నాడ్రా అని మాటలు రాలేదు నాతో. ఇప్పుడు ఏదో ప్రయోజనం, మళ్ళీ ప్రభుత్వానికి అధికారం దూరం అయిపోయాను, లేకపోతే మళ్ళీ ఆయన పొగిడి ఆయన దగ్గరికి వెళ్తే అధికారంలోకి వద్దామని. ఓకే. అటు ఈ పొత్తుల్లో కృత్రిమ మాటలు కనబడ్డాయి. కృత్రిమ పొత్తు, ఓకే, సంయుక్తం వీళ్ళందరి మధ్యన వీళ్ళ యొక్క
కలయికలో కృత్రిమ రంగు, కృత్రిమ వాసన, కృత్రిమ తాళం, కృత్రిమ మాటలు, కృత్రిమ యొక్క దృష్టి ఉంది. ఎస్ సార్. ఆ దృష్టి నేను గ్రహించి ఈ పొత్తు పెటాకులు అవుతుంది అని అన్నా. ఈ లక్ష్యం తెలుసుకోండి. అప్పటికేమో 4 ఏళ్ళకి తిట్టాడు, ఇప్పుడు 4 నెలలకి తిట్టాడు కదా. ఎస్ సార్. ఆయన వాజ్పేయి గారు, మోడీ గారు బొమ్మ వేసుకుంటా అన్నాను, ఆయన నో అన్నారు. ఆయన అసోసియేట్ కావట్లేదు. అసలు నీ మేనిఫెస్టోతో బీజేపీ అసోసియేట్ అవ్వడం ఏంటి? నీ మంత్రం నీది, నీ గోత్రం నీది, నీ ప్రవర్ నీది, నీ బయోడేటా నీది. భారతీయ జనతా పార్టీ బయోడేటా వాళ్ళది, వాళ్ళ సివి వాళ్ళది. నీదెలా కాపీ కొడతారు? కనీస జ్ఞానం కూడా లేదు నీకు. ఓటర్లు అదే బాధపడుతున్నారు. నువ్వు మేకతోలు కప్పుకున్న పులి. ఓకే. ఎప్పుడైతే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసులో నువ్వు అరెస్ట్ అయినప్పుడు, ఏ ఆధారాల మీద నన్ను అరెస్ట్ చేసినప్పుడు నీ దగ్గర చీఫ్ మినిస్టర్ ఇన్నాళ్ళు ఎలా పనిచేసావు అనుకున్నాను నేను. ఎఫ్ఐఆర్లో నా పేరు లేదన్నావు. ఎఫ్ఐఆర్లో నేరస్తుల పేర్లు ఉండవు. అరెస్ట్ చేసేప్పుడు ఎవిడెన్స్ చూపించరు. ఏది ఆధారం కావాలి? ఆధారాలు ఎప్పుడు వస్తాయి? ఛార్జ్ షీట్ వేసేప్పుడు, ట్రయల్లో వస్తాయి. కనీసం ఇవి కూడా తెలియదే నీకు. ఇవి కూడా తెలియదని నాకు అర్థమైపోయింది. ఏమీ నీకు తెలియదు. పరిపాలన అనుభవం అంటే ఏం లేదు. మేనేజ్ చేయగలవు నువ్వు. యు ఆర్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ మేనేజింగ్ ది ఇన్స్టిట్యూషన్స్. కాబట్టి ఆ విధంగా మేనిఫెస్టోలో ఆయనకు అలా చేసుకోలేదు, ముట్టుకోలేదు, తట్టుకోలేదు, చేసేయలేదు, అసోసియేట్ కాలేదని నువ్వే చెప్పుకున్నావు. నీకు నీ ప్రతి మాటకి నీ యొక్క మీడియా నీకు అనుగుణంగా మీడియా మాట్లాడేది ఇదే విషయాలు ఎక్కువ. కారణం ప్రయోజనం ఏదో ఆశించి సక్సెస్ కావు, మళ్ళీ ఫెయిల్. ఓకే. పర్మనెంట్గా నువ్వు మోడీ గారితో స్నేహం చేస్తే మైనారిటీస్ దూరం అవుతారన్న మాట చాలాసార్లు మాట్లాడావు. అవును. ఆయన ఉరేసేయాలంటూ, అంటే ఉరేం లేదు, దేశ బహిష్కరణ చేయాలి, ఆయనకి పౌరసత్వం రద్దు చేయాలి, ఇవన్నీ మాట్లాడాడు. కాబట్టి ఆయన మేనిఫెస్టో, ఆయనకి ఎప్పుడు చూడండి, మీకు ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ ఇష్యూ, మేనిఫెస్టో ఇష్యూ, వాలంటీర్స్ ఇష్యూ, ఈ ఎన్నికలు రేపు పోలింగ్ దాకా ఇంకెన్ని ఇష్యూలు డెవలప్ చేసుకుంటారు అని. కాబట్టి ఆయన దగ్గర స్థిరత్వం ఉండదు, కన్సిస్టెన్సీ ఉండదు, ఆయన మాట మీద ఆయనే నిలబడరు. యూ టర్న్, అన్నిటికీ యూ టర్న్. ప్రజల దగ్గరికి ఏం చెప్తారు? అదేదో జిల్లా వెళ్ళాడు, 3 పార్లమెంట్ స్థానాలు, 3 ముఖ్య నగరాలకు వెళ్ళాడు. ఊరు కిరణ్ కుమార్ రెడ్డి గారు పోటీ చేస్తున్న జిల్లా రాజంపేట జిల్లా హెడ్ క్వార్టర్స్ చేస్తానన్నాడు. ఆ పక్క నియోజకవర్గానికి వెళ్ళాడు, మదనపల్లి హెడ్ క్వార్టర్స్ చేస్తా అన్నాడు. ఇంకో ఊరు వెళ్ళాడు, అది కూడా హెడ్ క్వార్టర్స్ చేస్తాను. అవన్నీ ఒకే జిల్లాలో ఉన్నాయి. ఒకే జిల్లాలో ఆల్రెడీ జిల్లాకి హెడ్ క్వార్టర్ ఉంది. అసెంబ్లీ నియోజకవర్గం ఒక జిల్లాకి చేస్తాను అనేస్తే గొడవలు పోతుంది. 175 జిల్లాలు. అంతే కదా. అసలు ఎక్కడ మళ్ళీ మాట్లాడుతున్నాం? ఎవరి గురించి మాట్లాడుతున్నాం? ప్రజలందరూ నవ్వుతారు. ఈయన మాట ఫ్లోట్ చేస్తాడు, ప్రజలను అడుగుతాడు అవునా కాదా అని. వాళ్ళు నవ్వుతో చప్పట్లు కొడుతున్నారు, ఫన్ ఎంజాయ్ చేస్తున్నారు. ఆ విషయం తెలుసుకోలేకపోతున్నారు. ఈయనకి సపోర్ట్ చేస్తాడని చెప్పి ఫీల్ అయిపోతున్నాడు. అని ఒకే జిల్లాలో 3 అసెంబ్లీ నియోజకవర్గాలకు వెళ్ళి ఆ నియోజకవర్గాన్ని హెడ్ క్వార్టర్స్ నుంచి నువ్వు మాట్లాడుతూ ఇది నేను జిల్లా చేస్తానంటే, అంతే సార్. ఆ తర్వాత నువ్వు చేయలేకపోతే భారతీయ జనతా పార్టీ అడ్డుపడింది చెప్తావు. అవును. కాబట్టి ప్రజలకు అర్థమైపోతుంది నీకు ఒక అవగాహన లేదు, నైసర్గిక స్వరూపం మీద అవగాహన లేదు, భౌగోళిక స్థితి మీద నీకు అవగాహన లేదు, ఒక నియోజకవర్గం యొక్క ఆర్థిక స్వావలంబన మీద నీకు అర్థం. ఒక నియోజకవర్గ ప్రజలు ఆర్థిక స్వావలంబన స్థితి ఏమిటి ఇక్కడ? వాట్ ఈస్ ది మెయిన్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్? వేటాడతారా? అడవిలో కట్టెలు తీసుకొచ్చి అమ్ముతారా? కూరగాయలు అమ్ముతారా? ఏం చేస్తారు వాళ్ళు ప్రధాన ఆధారం ఏమిటి? జీవనాధారం. దాని మీద అవగాహన లేదు. అక్కడికి వెళ్ళి ఇండస్ట్రీ పెడతానంటావు, లేదా నువ్వు అమరావతి రాజధాని గురించి మాట్లాడుతుంటావు. వాళ్ళకి ఎందుకంటే అమరావతి రాజధాని ఎందుకు అసలు? ఎక్కడుంటే ఎక్కడ, నాకు తలదాచుకోవడం నీడే లేదు. నాకు 4 డబ్బులు టీ అమ్ముకోవడానికి, 4 వేసనకాయలు అమ్ముకోవడానికి సంతలో అమ్ముకుంటాను, లేకపోతే రెవెన్యూ ఆఫీసు మెట్ల మీద కూర్చొని అమ్ముకుంటాను, రిజిస్టర్ ఆఫీసర్ మెట్లు కూర్చుంటే ఏదో అమ్ముకుంటాను. వాడికి అమరావతి ప్రపంచం విస్తుపోయే అమరావతి ఎందుకు మాకు? ప్రపంచం విస్తుపోయే బతుకు తెరువు ఇయ్యి నాకు. భారతదేశంలో సామాన్యుడిని చూసి ప్రపంచం విస్తుపోవాలి.
వీడి జీవన విధానం చూసి, వీడి బతుకు విధానం చూసి, వీడి యొక్క స్టైల్ ఆఫ్ లివింగ్ స్టైల్ సార్ ప్రపంచం విస్తుపోయేటువంటి సామాన్యుడ జీవన వ్యవస్థ నిర్మాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన మోడీ గారు. సిద్ధం కాదు, చేస్తున్నాడు. ప్రపంచం విస్తుపోయే మహానగరాలు వద్దు, ఇప్పటికే మహానగరాలు ఎక్కువైపోయి మనకి. నగరీకరణతోటి జీవన భృతి కోల్పోతున్నారు. ఇక్కడ 10 ఎకరాలు ఆసామి పూర్వం షాపింగ్ కాంప్లెక్స్కి మొత్తం స్థలం అమ్మేసి గేట్ కీపర్గా పనిచేయవలసి వస్తుంది అనుకుంటున్నారు. నేను అంటున్నాను అన్నమాట, అటువంటి పరిస్థితి వద్దు. వాడు 10 ఎకరాలు సాగు చేయాలి, అక్కడ దోళ్ళ పెంచుకోవాలి. వాడు యజమాని 10 ఎకరాల రాజ్యానికి. ఎవడో రాజ్యం దగ్గరికి వెళ్ళి గేట్ కీపర్గా నుంచో పెట్టేస్తున్నారు అందరినీ. ఇప్పుడు కుప్పంలో కూడా అదే జరిగింది సార్. 14 సంవత్సరాలు సీఎంగా ఉండి నీ నియోజకవర్గాన్ని నువ్వు రెవెన్యూ డివిజన్ గా చేసుకోలేక గవర్నమెంట్ మారిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి నా కుప్పం నియోజకవర్గాన్ని రెవెన్యూ డివిజన్ గా చేయండి అని లెటర్ పెడితే ఆయన ఇమీడియట్ గా శాంక్షన్ చేసి దాన్ని రెవెన్యూ డివిజన్ చేశారు. మరి నీ 14 సంవత్సరాల సీఎం చరిత్రలో నువ్వు ఎందుకు చేసుకోలేకపోయావు అని చెప్పి ఇప్పుడు ఆ నియోజకవర్గ ప్రజలే అడుగుతుంటే దానికి సమాధానం చెప్పే పరిస్థితి లేదు. ఇది నేనే చేశాను, ఆలస్యంగా అమలు చేశాడు జగన్మోహన్ రెడ్డి. జీవో ఇచ్చాను కానీ ఈ రోజు అమలు అంటే నా మనుషులు ఎక్కడికి పోతారు? నేదే నా మనుషులు. ఇందిరాగాంధీ అంతటా ఆమె రాయబేరిలో ఊడిపోయింది. ప్రకాశం పంతలంతర వాళ్ళని ప్రజలు తోసేశారు. అది కుట్రలు వేరే అనుకోండి. అది ఏ నాయకుడు శాశ్వతంగా నాయకుడు ప్రజల హృదయాల్లో ఉన్నాను. అప్పుడు నన్ను పైకి ఎత్తేసారు విజనరీ. ప్రజలు నేను విజనరీ అనాలి. ఈయన చెప్పుకుంటాడు, నేను ఏదో చూశాను అది వీడియో, నేను ఆయన విజనరీ. నువ్వు ఎంత విజనరీయో నీ పరిపాలన చూస్తే అర్థమవుతుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద నువ్వు మాట్లాడిన విధానం చూస్తే అర్థమవుతుంది. మీరు ఏదో ఇందాక చెప్పారు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద అభూత కల్పనలు, అసత్య ప్రచారాలు, దాన్ని మీద మసిపూసి మారడికేసి ఏదో ఒక మీడియాని ఫోన్ టాక్ అండి, ఫోన్ టాపింగ్ ఆడియో లీక్ అయింది. అది మరి యువర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్ కదా, వైలేషన్ కదా. అంతేగా ఎలక్షన్ కమిషన్ నిర్ధారించినటువంటి ఎన్నికల యొక్క విధానాలకి నీకు లైన్స్ ఉన్నాయి. యు హావ్ క్రాస్డ్ దట్ లైన్, డెఫినెట్గా యూ విల్ బి ప్రాసిక్యూటెడ్. అంతేగా ఇఫ్ ఇట్ ఈజ్ ప్రూవ్, సబ్జెక్ట్ టు ఇఫ్ ఇట్ ప్రాసిక్యూషన్ ఇఫ్ ఇట్ ఈజ్ ప్రూవ్. కాబట్టి ఇది దారుణం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి, ఎన్నికలకి అది ప్రజల్ని భయభ్రాంతులు చేసేసి నువ్వు ఎక్స్ప్లాయిట్ చేసి కోయర్షన్, వాళ్ళని ఏం చేస్తున్నావు? అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్, కోయర్షన్, మిస్రిప్రజెంటేషన్. ఓటర్ మీద ఏ విధానం అయితే నువ్వు అమలు చేయకూడదో ఆ విధానం అమలు చేస్తున్నావు. ఇట్ ఈజ్ ఇల్లీగల్, ఇట్ ఈజ్ ఎగ్నెస్ట్ టు ది ఎలక్షన్ కాండక్ట్. కాబట్టి నేను ఇవాళ ఏమంటానంటే, ఆయనకు ఒక విధానం లేదు, ఆయనకు ఒక గర్వం అండి. నేనేం చెప్తే అది ప్రజలు దాన్ని ఎవ్వరూ అపోజ్ చేయరు. ప్రజలకి నేనే రూలర్ని. ఆయన ఓటికి నోటు కేసులో ఆయన అరెస్ట్ అయినప్పుడు నా దగ్గర ఉంది ఏసీబీ, నా ఫోన్ ఎందుకు ట్యాప్ చేయమన్నారు, ఫోన్ ట్యాపింగ్, నా వాయిస్ ఎందుకు రికార్డ్ చేశారు, ఇవే అడిగారు తప్ప నేను మాట్లాడాను అన్నారు. ఆయన ఇప్పుడు చాలా అభద్రతలో ఉండి అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ చాలా మాట్లాడుతున్నారు. ఫ్రస్ట్రేషన్ ఎక్కువైంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. టీడీపీ మేనిఫెస్టోకి సంబంధించి కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నటువంటి మాటలకు సంబంధించి కావచ్చు, అనేక విషయాలు చాలా అర్థవంతంగా మా ప్రేక్షకులకు తెలియజేసినందుకు ధన్యవాదాలు సార్. ఇదండి ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెరామీడియా.